ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. తం నమామి శనైశ్చరం. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా నవగ్రహ పురాణ అంతర్గతమైనటువంటి శనిగ్రహ చరిత్రని గత 3 రోజులుగా వింటూ ఉన్నారు. నిన్నటి రోజున త్రిమూర్తుల గురించి తపస్సు చేస్తూ ఉన్నాడు శనైశ్చరుడు. ఇంద్రుడు భయపడ్డాడు. ఆ శనిది విపరీత వాంఛ, అది ఎట్లాగూ తీరదు. అందువల్ల అతడి యొక్క తపస్సును భగ్నం చేయాలంటే నా దగ్గర మంత్రం ఉంది, నా దగ్గర అందమైన అప్సరకాంతలు ఉన్నారు, పంపించి అతగాడి యొక్క తపస్సును గాడి తప్పిస్తాను అని అన్నాడు బృహస్పతితోటి. బృహస్పతి మెచ్చుకున్నాడు. మరి ఇంద్రుడు 2 అప్సరసలను పిలిచి శనైశ్చరుడి యొక్క తపస్సు భగ్నం చేయటానికి పంపించాడు. ఆ అప్సర కాంతలు సమ్మోహనకరమైనటువంటి అలంకారాలతోటి తపస్సు చేస్తూ ఉన్నటువంటి శని ముందు ప్రత్యక్షమయ్యారు. ఆ తపస్సు చేస్తున్నటువంటి ఆ తేజోమయ శరీరాన్ని చూడగానే వాళ్ళ గుండెలు దడదడలాడిపోయినాయి. తపశ్శక్తి అటువంటిదండి. ఆకారం చూస్తే నల్లగా బలహీనంగా ఉంది. కళ్ళు అర్ధ నిమీలితంగా ఉన్నాయి. ముఖ కవళికలు చూస్తూ ఉంటే భయం పుడుతోంది. శరీరంలో నుంచి వెలికి చిమ్ముతున్నటువంటి ఎర్రటి కాంతి వలయం పరిసరాల్లో ఏదో వ్యక్తం కానటువంటి భయాన్ని నింపుతున్నాయి ఈ అప్సరకాంతలకి. ఆయన గనక కళ్ళు తెరిచాడా పూర్తిగా భస్మమైపోతామనేటువంటి భయం ఉన్నట్లుండి అప్సరసల యొక్క శరీరాలు వణకటం మొదలుపెట్టినాయి. అరమూసినటువంటి ఆ శనైశ్చరుడి యొక్క కళ్ళు గనక విచ్చుకున్నాయా తమకు ప్రమాదం సంభవించినట్లే అనిపించింది వాళ్ళకి. ఇద్దరు ముఖాముఖాలు చూసుకొని శనైశ్చరుడు కళ్ళు తెరవక ముందే అదృశ్యమైపోయారు. నేరుగా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పారు. ఇంద్రుడు ఏం చేయాలో అర్థం కాక గురువైనటువంటి బృహస్పతి వంక చూశాడు. బృహస్పతి అన్నాడు ఒక్క మాట, ఒకే ఒక మార్గం నాకు కనపడుతుందయ్యా ఇంద్ర, ఆ త్రిమూర్తులను అర్థించి ఆ శనికి ప్రసన్నుడు కమ్మని చెప్పటమే, అంతకంటే మనకేం మార్గం లేదు అన్న. అయితే నా వెంట మీరు కూడా రండి గురుదేవా అన్నాడు ఇంద్రుడు. దేవేంద్రుడు బృహస్పతి చెప్పింది విని బ్రహ్మదేవుడు తల పంకించాడు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి చెప్పారు ఇదంతా. బ్రహ్మ ఏం చేయాలని ఆలోచిస్తూ తల పంకించాడు. నాయనా, నన్నొక్కడినే ఆశ్రయించినంత మాత్రాన సరిపోదు, మీరు ఆ శ్రీ మహావిష్ణువుని పరమశివుణ్ణి కూడా ఆశ్రయించండి. వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఆ శని యొక్క తపస్సు భయంకరంగా ఉంది, తీవ్రంగా ఉంది. నేను ప్రత్యక్షమయ్యేలోగా శ్రీహరిని ధ్యానిస్తూ ఉన్నాడు. దానితో నేను కర్తవ్యం విముఖుణ్ణి కావాల్సి వస్తుంది. నాకు ఏం చేయడానికి పాలుపోవటం లేదు. ఇంద్రుడు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, ఆ శనిదేవుడు తపస్సు చేస్తున్నాడు కాబట్టి ఒక్కసారి అతడి ముందు సాక్షాత్కరించండి అని మనవి చేసుకున్నాడు. అట్లాగే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి కూడా మనవి చేసుకుంటున్నారు వాళ్ళు.
సరే, బ్రహ్మదేవుడు మనస్సులో అనుకున్నాడు, లోకహితం కోసం కదా నేను వెళ్ళి అతడు ముందు సాక్షాత్కరిస్తాను అనుకున్నాడు. సరే, బ్రహ్మదేవుణ్ణి ఏ విధంగా అడిగాడో శ్రీహరిని శివుణ్ణి కూడా అదే విధంగా అభ్యర్థించారు ఇంద్రుడు. ఇక శనేశ్వరుడి యొక్క ఉగ్ర తపస్సు వల్ల ఉద్భవించినటువంటి భయానకమైనటువంటి వేడిమి సమస్త లోకాలని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఒక లోకాన్ని కాదు, ముందు ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోయింది భూలోకం నుంచి. ఇక లాభం లేదనుకొని ఉన్నట్లుండి బ్రహ్మదేవుడు శని ముందు సాక్షాత్కరించాడు. శనేశ్వరా, నీ తపస్సుకు మెచ్చుకొని వచ్చానయ్యా అన్నాడు బ్రహ్మ. శని కళ్ళు తెరిచి చూశాడు, రెండు చేతులు జోడించాడు. శ్రీ మహావిష్ణువు పరమశివుడు రాలేదే, వాళ్ళేరి అన్నాడు. నేను వచ్చాను కదా, ముందు నన్ను వరం కోరుకో అన్నాడు బ్రహ్మ. క్షమించండి బ్రహ్మదేవ, త్రిమూర్తులు ఒక్కసారి దయచేస్తే గాని నేను వరాలు కోరుకోను, అప్పుడు గాని నా తపస్సు ముగించను అంటూ శని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోయాడు. ఇక చేసేదేమి లేదని బ్రహ్మ అంతర్ధానం అయిపోయినాడు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైనడు. తర్వాత శనేశ్వరా, తపస్సు చాలించవయ్యా, వరాలు కోరుకో, నాయనా నువ్వేది కోరినా ఇస్తాను అన్నాడు విష్ణువు. కళ్ళు తెరిచి విష్ణుదేవుడికి నమస్కరించాడు శని. మరి బ్రహ్మ శివుడు రాలేదేమిటి, మీరు ఒక్కరే వచ్చారు అన్నాడు. కొంచెం నిర్లక్ష్యంగా ఉంది అతని ధోరణి. వస్తారయ్యా, ఒక్కరొక్కరుగా వస్తారు. నువ్వు కోరుకోవాల్సిందని ఏదనే మనసులో ఉందో అది కోరుకో, నేను అనుగ్రహించి వెళతాను అన్న. లేదు నారాయణమూర్తి, అలా కాదు, త్రిమూర్తులను ఒకేసారి ప్రసన్నం చేసుకోవాలి అనేటువంటి నిర్ణయంతో నేను తపస్సు చేస్తున్నాను. అందువల్ల నా నిర్ణయాన్ని సడలించలేను, నన్ను క్షమించి మీరు వెళ్ళిరండి. వస్తే ఆ ఇద్దరిని కూడా వెంట పెట్టుకొని రండి నిష్కర్షగా చెప్పాడు. మళ్ళీ కళ్ళు మూసేశాడు. శనేశ్వర, ఇటు చూడవయ్యా, మహావిష్ణువు ఆప్యాయంగా పిలిచాడు. శని అర్ధ నిమీలితమైనటువంటి నేత్రాలతోటి ఒక్కసారి మునుపటి స్థితిలో ఉండిపోయాడు. అతడి పెదవులు మాత్రం కదులుతున్నాయి. మళ్ళీ తపస్సు అదే. ఓం చతుర్ముఖాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మహేశ్వరాయ నమః. ఈ విధంగా ఒకళ్ళని మార్చి ఒకళ్ళని తలుచుకుంటూనే ఉన్నాడు, తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఒక్కసారిగా 3 కంఠాలు గంభీరంగా పిలిచినాయి, నాయనా శనేశ్వరా అని. శనిదేవుడు కళ్ళు విప్పాడు. వెంటనే లేచాడు. తన ఎదుట సాక్షాత్కరించి నిలబడి ఉన్నటువంటి త్రిమూర్తులకు 2 చేతులు జోడించి వినయంగా నమస్కరించాడు, శిరస్సును తాకిస్తూ చేతులు. భగవంతుడికి ఎప్పుడు కూడా శిరస్సును తాకించి నమస్కారం చేయాలి. ఆహా, భాగ్యం అంటే నాదే కదా, త్రిమూర్తులను ఏకకాలంలో ప్రత్యక్షం చేసుకొని ఈ లోకంలో ధన్యుణ్ణయ్యాను అన్నాడు. సూర్యపుత్ర, నువ్వు హఠవాదివి, అంటే మంకు పట్టు పట్టేవాడివని, మొండితనంతో మమ్మల్ని రప్పించావు అన్నాడు మహావిష్ణువు నవ్వుతూ. క్షమించండి స్వామి, మా సోదరుడు యముడు మీలో 2 కరుణించారంటూ గొప్పగా చెబుతూ ఉన్నాడు. మా నాన్న దగ్గర నన్ను చిన్నబుచ్చాడు, నాలో స్పర్ధ ఉద్భవించింది, అందుకని మీ ముగ్గురిని సాక్షాత్కరింపజేసుకోవాలి అనేటువంటి కృతనిశ్చయంతో తపస్సు చేశాను అన్నాడు. సరే నాయన, నీకేం కావాలో కోరుకో అన్నాడు బ్రహ్మ. ప్రాణులందరూ నన్ను చూసి నా పేరు విని భయభక్తులతో సేవించాలి. నేను గనక ప్రసన్నున్నయ్యానా ఏ ప్రాణికైనా ఆయుష్ పెరిగేలాగా అనుగ్రహించండి అన్నాడు శని. అంటే ఎవడైనా సరే నన్ను చూస్తే భయపడాలి. భయం కేవలం భయమే కాదు, నా మీద భక్తి కూడా ఉండాలి, నన్ను సేవించాలి. అంతేకాదు, నేను ఏ ప్రాణి పట్ల అయితే ప్రసన్నత చూపిస్తానో
ఆ ప్రాణికి ఆయుర్దాయం పెరగాలి అన్నాడు. చూశారా? అందుకని శని భగవానుని మనం ఆరాధించాము అంటే భక్తితోటి మనకి మొట్టమొదట కలిగే ప్రయోజనం ఆయుష్. ఆయుష్ అనేది ఒకటి ఉంటే కదా మనం ఏదైనా లోకంలో చేయటానికి. ఆలోచించండి. ఈ మాటకు ముగ్గురు కలిసి ఒకే కాలంలో తథాస్తు అన్నారు. అంతేకాదు, త్రిమూర్తులారా, మా అన్న యముడి యొక్క స్థాయికి తగ్గనటువంటి పదవి నాకు ప్రసాదించండి అన్నాడు. అలాంటి గొప్ప పదవి నీకు అచిర కాలంలోనే లభిస్తుంది నాయన అన్నారు వాళ్ళు. స్వయంగా మేమే నిన్ను ఆ పదవిలో నియమిస్తాం, అభిషేకం చేస్తాం శనైశ్చరా అని పరమేశ్వరుడు వివరించాడు. ధన్యోస్మి స్వాములారా అన్నాడు. త్రిమూర్తులు ముగ్గురు అంతర్ధానం అయిపోయారు. చూడండి, శనేశ్వరుడు ఎంత మొండి పట్టు పట్టేవాడు. శనేశ్వరుడు విజయోత్సాహంతో తిరిగి తన తండ్రి అయినటువంటి సూర్యదేవుడి యొక్క మందిరానికి తిరిగి వచ్చాడు. సంజ్ఞాదేవికి, సూర్యుడికి పాద నమస్కారం చేశాడు. యముడెక్కడా అని అడిగాడు తల్లిని. నాయనా, నువ్వు తపస్సుకు వెళ్ళినప్పుడే యముడు సంయమిని పట్టణానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీ సోదరుడు దక్షిణ దిక్కుకు అధిపతి అని చెప్పింది. దక్షిణ దిక్పాలకుడు. తండ్రి, నేను ఏకకాలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి తపస్సు చేశాను. ఏకకాలంలో ముగ్గురిని సాక్షాత్కరింపజేసుకున్నాను. నిజమా? ఏకకాలంలో తపస్సు చేసావా ముగ్గురు గురించి? సూర్యుడు కొంచెం ఆశ్చర్యపోయి అడిగాడు. అవును తండ్రి, నా తపఫలంగా ముగ్గురు ఒకేసారి నాకు ప్రత్యక్షమయ్యారు. నే కోరిన వరాలు ప్రసాదించారు అని గర్వంగా చెప్పాడు. త్రిమూర్తుల నుండి తాను ఆర్జించినటువంటి వరాలు కూడా చెప్పేశాడు తండ్రికి. సూర్యుడు, సంజ్ఞ, సావర్ణి, తపతి ఈ నలుగురు కూడా శనైశ్చరుణ్ణి అభినందించారు. ఈ శనైశ్చరుడు రెండవ భార్య అయినటువంటి ఛాయాదేవికి పుట్టినటువంటి వాడు. సంజ్ఞ, తపతి ఇద్దరు, ఒకళ్ళు తమ్ముడు, ఒకళ్ళు ఏమైనా చెల్లెలు ఆయనకి. నాన్నగారు, యముడు ఇద్దరిని మెప్పించినందుకే అంతగా పొగిడారు కదా, నేను ఇద్దరిని కాదు త్రిమూర్తులు ముగ్గురిని మెప్పించాను. ఇప్పుడు ఏమంటారు? కొంచెం అహం శనిలో. మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నానయ్యా శని. ఎందుకంటే యముడి మీద స్పర్ధతో నువ్వు చాలా శ్రమ పడ్డావు, గొప్ప తపస్సు చేశావు, సాధించావు. స్పర్ధ అనేది వృద్ధికి దోహదం చేస్తుంది అన్నాడు. ఇది గొప్ప సూక్తి. స్పర్ధ అంటే పోటీ. పోటీతత్వం ఉండాలి కానీ పొరామ ఉండకూడదని తమిళంలో అంటారు. పొరామ అంటే అర్థం ఏంటంటే ఈర్ష్య. పోటీతత్వం ఉండాలి. అందుకనే కదా అన్ని పోటీ పరీక్షలే కదా, మనం ఏ ఉద్యోగాన్ని తెచ్చుకోవాలన్నా రాయాల్సింది. కాబట్టి స్పర్ధ అనేది వృద్ధికి దోహదం చేస్తుంది అని సూర్యనారాయణమూర్తి చెప్పాడు. యముణ్ణి చూసి నేను ఒక గొప్ప తండ్రిగా గర్వించాను. నిన్ను చూసి ఇంకా ఎక్కువగా గర్విస్తున్నాను నాయన అన్నాడు. నీవు ఆయుర్దాయ కారకుడిగా ఎదిగావు కదా అన్నాడు. వరం అడిగాడు కదా, తనని నమ్ముకున్న వాళ్ళని, తనను ఆరాధించే వాళ్ళకి ఆయుర్దాయం ప్రసాదించాలన్నాడు కదా త్రిమూర్తులను. సంజ్ఞాదేవి వెంటనే అన్నది, నాథ, ఇంకా మనం త్వరపడాలి. మన శనేశ్వరుడికి తగిన వధువుని వెతికి వివాహం జరిపించాలి అన్న. తల్లిదండ్రుల బాధ్యత తమ బిడ్డలకి పెళ్లి చేయటమేనండి. అంతే తప్ప తాము స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోకూడదండి పిల్లలు. ఇవాళ అలా నిర్ణయం తీసుకున్న వాళ్ళు చాలా మంది అనేక బాధలకి, కష్టాలకి గురవుతున్న వాళ్ళని టీవీ పెడితే అదే, పేపర్ తీస్తే అది. జ్ఞాపకం పెట్టుకోండి దయచేసి. యువకులారా, తప్పుగా అర్థం చేసుకోవద్దు దీన్ని. మాకు స్వేచ్ఛ లేదా అనుకోవద్దు. తల్లి తండ్రి మీ యొక్క యోగక్షేమాల గురించి అహరహము శ్రమించేటటువంటి వాళ్ళు. వాళ్ళకి మీ మీద అక్కర ఉంటుంది. ఇది మర్చిపోవకండి. వెంటనే
శనేశ్వరుడు అన్నాడు, ఓ జ్యేష్ఠమాత, పెద్దమ్మ కదా జ్యేష్ఠమాత, నేను సామాన్యమైన కన్యను స్వీకరించను. నన్ను చూసి భయపడనటువంటి ధైర్యం కలిగినటువంటి దాన్ని, నా కళ్ళల్లోకి సూటిగా చూడగలిగినటువంటి దాన్ని మాత్రమే అర్ధాంగిగా అంగీకరిస్తాను తప్ప వేరే వాళ్ళని నేను పెళ్లి చేసుకున్నాను. అలాగే నాయన, నువ్వు కోరేటటువంటి గొప్ప ధీర వనితని నేను ఎంపిక చేస్తాను అని సంజ్ఞాదేవి చెప్పింది. అదే ఆ విషయం గుర్తుంచుకోండి వధువుని వెతికేటప్పుడు అంటూ శని మరొక్కసారి జ్ఞాపకం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సావర్ణి, యమి, తపతి ఈ ముగ్గురు కూడా అతని వెంట వెళ్ళిపోయినారు. యమి అంటే యమున, తపతి అంటే మీకు అర్థమవుతుంది, తపతి నదం. సూర్యుడు భార్య వైపు చూసి, మన కుమారుడు అడిగినటువంటి కన్యామణి దొరకటం కష్టతరమే అన్నాడు. అదేంటి స్వామి? మన శనేశ్వరుడు యొక్క దృష్టిని తట్టుకునేటటువంటి, అతడి కళ్ళల్లోకి ధైర్యంగా చూడగలిగేటటువంటి స్త్రీమూర్తి లభించటం అంత సామాన్యం కాదు అని అన్నాడు సూర్యుడు. సరే, మరి ఎటువంటి కన్యామణి జరిగిందో మనం చూడాలిగా. ఒక కన్య ఉన్నది, ఆమె పేరు జ్యేష్ఠ. ఆమె శరీర వర్ణం కారు నలుపు, బొగ్గు కంటే నల్లగా ఉంటుంది. కళ్ళు అగ్నిగోళాల్లాగా ఉంటాయి. ముఖం పరమ వికారంగా ఉంటుంది. ఒక క్షణం కూడా ఎవరూ చూడలేనటువంటి భయానకమైనటువంటి బీభత్సమైనటువంటి సౌందర్యం. ఆమెను చూడగానే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ముగ్గురికి రోత పుట్టి తమ తలలు తిప్పేసుకున్నారు. అటువంటి మహాసౌందర్యవతి ఆమె. బ్రహ్మదేవుడైతే ఆమెను చూడకుండా ఉండే ప్రయత్నంలో చాలా అవస్థలు పడిపోయాడు. ఎటు తిరిగినా ఏదో ఒక తల ఆమె వైపు తిరిగే ఉంటుందిగా, 4 తల వల్ల ఏ దిక్కుకు తిరిగినా ఆ దిక్కున కనిపిస్తుందిగా ఆ తలకి. ఆయన అదృష్టం కొద్దీ శ్రీ మహావిష్ణువు ఆమెను అక్కడి నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆమె వెళ్ళిపోయింది. ఆనాటి నుండి తనను చేపట్టే పురుషుడు కోసం ఆ జ్యేష్ఠాదేవి నిర్విరామంగా అన్వేషిస్తూనే ఉన్నది. ఆ ప్రయత్నంలో సంచరించినటువంటి ఊర్ధ్వలోకాలు లేవు, అన్ని లోకాలు తిరిగింది. సాక్షాత్తు దేవేంద్రుడు ఆమె సమీపించగానే నందనవనంలోకి పారిపోయాడు. అంతటి సౌందర్యం ఆమె. గంధర్వ యువకులు, కిన్నెర యువకులు, కింపురుషులు ఒక్కటేమిటి, సమస్త దేవగణాలన్నీ కూడా ఆమె వైపు చూడటానికే వణికిపోతూ ఉన్నారు. కొంతమంది అయితే పారిపోయారు, మరికొంతమంది పారిపోలేక మూర్ఛతో కుప్పగొలిపోయారు. చివరికి లోక భీకరమైన ఆకారాలు కలిగినటువంటి రాక్షసులు కూడా ఆమె భయానక బీభత్స రూపాన్ని దర్శించలేక కకావికలైపోయారు. దిక్పాలకులు తమ దిక్కులు వదిలిపెట్టి దిక్కుతోచని వాళ్ళలాగా పరుగులు పెట్టారు. సిద్ధులు, చారణులు, గంధర్వులు అందరిది ఒకటే స్పందన, పరుగే, ఇంకా వేరే ఆలోచనే లేదు. విసిగి వేసారిపోయినటువంటి జ్యేష్ఠాదేవి ఒకనాడు అరణ్య మార్గంలో నడుస్తూ తన భవితవ్యం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నది. ఈ సృష్టి ఇంత అసంపూర్ణంగా ఉందా? తనను తేరిపార చూసే పురుషుడే లేడా ఈ సృష్టిలో? జ్యేష్ఠ తటాలను ఆగింది, 2 చెవులు రెక్కించింది. ఏదో లయబద్ధమైనటువంటి ధ్వని, ఎవరో వస్తున్నటువంటి అలికిడి. జ్యేష్ఠాదేవి వెంటనే ఒక చెట్టు చాటుకు తప్పుకుంది. కాలాన్ని, స్థలాన్ని మరిచిపోయి నారాయణ నామ సంకీర్తన చేస్తూ వస్తూ ఉన్నటువంటి నారదుడు ఉలిక్కిపడి ఆగాడు. వీణ తీగల మీద నర్తిస్తున్నటువంటి వేళ్లు కూడా కొయ్యబారిపోయినాయి. ఎదురుగా, దగ్గరగా, తన దారికి అడ్డుగా భీకరమైన ఆకారాన్ని చూశాడు. నారదుడు ఆమెను చూడలేక గిరుక్కున వెనుక్కి తిరిగి పరుగు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఆగు అని జ్యేష్ఠాదేవి కంఠం గర్జించింది. నారదుడు కొయ్యబారి నిలబడిపోయాడు.
నువ్వెవరో నాకు తెలుసు, ఇటు తిరుగు నారదా అన్నది జ్యేష్ఠాదేవి. నువ్వెవరో నాకు తెలుసు, ఇటు తిరగమంది. అమ్మో, నీ వైపు మాత్రం నేను చూడను. ఎందుకు చూడు అన్నది జ్యేష్ఠ. నేను చూస్తే నీకు దిష్టి తగులుతుందేమో కొంచెం అమాయకంగా అన్నాడు నారదుడు. జ్యేష్ఠాదేవి నవ్వు నారదుడి యొక్క శరీరాన్ని ఒక్కసారిగా జలధరింపజేసింది. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. అందరూ నన్ను భయంతో చూడడం లేదు, నువ్వేమో పాపం నాకు దిష్టి తగులుతుందేమోనని ప్రేమతో చూడటం లేదు. నేనంటే నీకు బాగా ఇష్టమని అర్థమైందిలే నారదా. నన్ను ఎవ్వరూ వివాహం చేసుకోవటం లేదు, నువ్వు చేసుకోరా, నువ్వు చేసుకోకూడదా నారదా అన్నది నారదుడితోటి. నారదుడు ఉలిక్కిపడ్డాడు. అతడి వేళ్ళు అడ్డదిడ్డంగా సోకుతూ ఉన్నాయి వీణ తీగల మీద, అపశబ్దాలు పలుకుతున్నాయి. నాకెంతో నచ్చావు నారదా, నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అన్నది. తల్లి, నేను ఆజన్మ బ్రహ్మచారిని, వివాహం చేసుకోకూడదు. నిన్నే కాదు, నేను ఎవరినీ చేసుకోను. ఎన్ని కారణాలైనా చెప్పు నారదా, నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదన్నది. నారదుడి యొక్క భుజం మీద చెయ్యేసింది. నారదుడి యొక్క శరీరం ఒక్కసారి కూడా గజగజ వణికిపోయింది. మెల్లగా నోరు పెకలించుకొని, జ్యేష్ఠ నా మాట విను. నిన్ను భార్యగా స్వీకరించబోయే పురుషుడు నీలాగే ధైర్య సాహసాలు కలిగి ఉండాలి. నీ ముఖంలోకి చూడలేని నాలాంటి భీరువులు నీకు తగిన భర్తలు కాలేరు. అంటే నన్ను చూడాలంటే నీకు కూడా భయమేనా నారదా? నిజం చెప్పాలంటే భయమే. దిష్టి తాకుతుందని ఊరికే హాస్యానికి అన్నాను. నా మాట విను, నీకు తగిన ధైర్యశాలని పట్టుకో. ఏమో నారదా, లోకాలన్నీ గాలించాను, అలాంటి వాడు ఎవరూ నాకు దొరకలేదు. నా ముఖంలోకి ధైర్యంగా చూసే పురుషుడే నాకు కనపడలేదు అన్నది జ్యేష్ఠ. ఎందుకు లేడమ్మా, ఉన్నాడు. నీ ముఖార విందంలోకి తదేకంగా ఎలా చూడలేమో ఆయన ముఖార విందంలో కూడా అదే విధంగా తదేకంగా చూడలేరు ఎవరు. ఆ పురుష పుంగవుడు ఎలా ఉంటాడో వర్ణిస్తాను విను. కాటుక ముద్ద లాంటి శరీరం, ఎరుపు పసుపు రంగులు కలిసినట్లుండే మిడిగుడ్లు, తేరిపార చూడటానికి భయం కలిగించే ఆకారం. ఆహా, నిజంగా అలాంటి స్వరద్రూపం కలిగినటువంటి పురుషుడు ఒకడున్నాడా ఈ లోకంలో? ఎక్కడ ఉన్నాడు ఉంటే అన్న. నువ్వు ఏనాడైనా సూర్యుడి యొక్క మందిరం వైపు వెళ్ళావా అన్నాడు నారదుడు. లేదు. వెంటనే అటువైపు వెళ్ళు, నీకు తగినటువంటి పురుష పుంగవుడు నీకు సమవుజ్జి అక్కడ నీకు తారసిల్లుతాడు అని నారదుడు. లోకోపకారి కదా ఆయన. ఎవరతడు, ఎవరో చెప్పవయ్యా నారదా, నాకు ఆతృతగా ఉంది అన్నది జ్యేష్ఠ. ఆనవాళ్ళు చెబుతాను విను. అతడు నిన్ను చూడగానే వెనుజరగడు, పారిపోడు. నువ్వు చూసినట్లే తదేకంగా నిర్భయంగా నీ విశాలమైనటువంటి నేత్రాలలోకి అదే పనిగా తదేకంగా చూస్తాడు. అతగాడే నీ జతగాడు. వెళ్తావు మరి? ఎంతసేపటికి జ్యేష్ఠనుడి సమాధానం రాకపోయేసరికి నారదుడు మెల్లగా తలకాయ తిప్పాడు. అక్కడ ఉంటేగానే జ్యేష్ఠాదేవి త్వరగా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినటువంటి జ్యేష్ఠాదేవి ఎక్కడికి వెళ్ళింది, ఆ సూర్య మందిరానికి వెళితే అక్కడ ఏం జరిగింది, తదితర విశేషాలన్నీ రేపటి రోజు కలుసుకుని ముచ్చరించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి షేర్ చేయండి, లైక్ చేయండి అని మిమ్మల్ని కోరుకుంటూ, ఆ నవగ్రహ అధిదేవతలైనటువంటి అందరూ మనందరినీ చక్కగా ఆశీర్వదించాలని మరొక్కసారి ప్రేమతో కోరుకుంటూ, స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.